ఆ తర్వాత ఎప్పుడైనా గెలిచాడు ఆయన? ఉమ్, గెలవలేదు కదా అని వదిలేయలేదు కదా అవును. జగన్. ఉమ్, తీసుకొస్తూనే ఉన్నాడు ఆయన. ఉమ్, ఇస్తూనే ఉన్నాడు ఆపర్చునిటీస్. ఎమ్మెల్యే అన్ని ఓడిపోయినా కూడా ఉమ్, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశాడు, అవును. మళ్ళీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన అవును. ఏమంటున్నాడు, నేను చాలా బాధపడ్డాను, మనోవ్యాధి చెందాను. ఉమ్, ఎందుకు మనోవ్యాధి చెందాను అంటే ఆ, నాకు లోకల్ పాలిటిక్స్ ఇష్టం కానీ రాజ్యసభ అక్కడ ఏదో పైరువీలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఉమ్, లోకల్ పాలిటిక్స్ చేయడానికి నువ్వు గెలిస్తే ఎవడొద్దన్నాడు నిన్ను? ఉమ్, నువ్వు గెలవకపోవడం వల్లే కదా ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయికి ఉమ్, గొడవ చేశాడు ఆయన. ఉమ్, ఇచ్చారు. ఉమ్, ఏమైంది? ఉమ్, ఇప్పుడు ఈ రెండు ఒత్తిడి మేరకే కదా జరిగింది. అవును. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ పోనీ అంతకుముందు గెలిచి ఉంటాయింది లాక్కుని ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. ఉమ్, పిల్లి వెంకటరమణ ఉమ్, పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అవును. అబ్బాయిది అవును. మామూలు రచ్చ చేశారు అప్పుడు ఆ టైంలో. ఉమ్, అప్పుడు ఇంతే. ఉమ్, ఏమైపోయిందంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆ కంట్రోల్ ఇక్కడ లేదు అవును. ఉమ్, బేసిక్గా. అవును. అది కుర్రోడు ఆఫ్టర్ ఆల్ అనుకుంటారా, ఉమ్, లేకపోతే కనుక ఇతని మీద ఇప్పుడే మనం పట్టు బిగించకపోతే ఉమ్, ఎట్లా అనుకుంటారా? ఉమ్, ఇది ఒక తేడా. ఉమ్, రెండోది ఏంటంటే చంద్రబాబు అసలు ఆప్షన్ ఇవ్వడు ముందు. అవును. నేను చూసుకుంటా అంటూ నలుగురిని అక్కడ ఎంకరేజ్ చేసి అందులో ముగ్గురిని ఇక్కడ ఫైనల్ చేసి ఉమ్, అందులో ఇద్దరిని ఓటే లాటరీ తీసి